మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ శివప్రసాద్. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి చెందిన ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం ఆధ్యాత్మిక వైభవానికి భక్త జనసందోహానికి నిలవుగా విరాజిల్లుతుంది. సుదూర ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి కలియుగ దైవం శ్రీవారిని దర్శించుకుని తరిస్తూ ఉంటారు. ఈ ఆలయంలో నిర్వహించిన ఉండి లెక్కింపుల్లో గత 28 రోజులకు గాను 1,45,16,559 రూపాయల ఆదాయం సమకూరింది. ఇది ఆలయ ప్రాముఖ్యతను, భక్తుల విశ్వాసాన్ని మరోసారి చాటి చెప్పింది. దేవస్థానం కార్యనిర్వహణాధికారి డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్యచక్రధర్రావు ఆధ్వర్యంలో అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం శ్రీవారి సేవల ఉండీలను తెరిచి లెక్కింపు చేపట్టారు. ఆలయ ప్రధాన ఉండీల నుంచి 1,22,85,766 రూపాయలు, అన్నప్రసాద ఉండీల నుంచి 22,30,833 రూపాయలు వెరసి మొత్తం 1,45,16,598 రూపాయలు ఆదాయం వచ్చినట్లు కార్యనిర్వహణాధికారి చక్రధరరావు తెలిపారు. అంతేకాకుండా 37 గ్రాముల బంగారం, 890 గ్రాముల వెండి వస్తువులతో పాటు పలు విదేశీ కరెన్సీ నోట్లు కూడా లభించాయని ఆయన తెలియజేశారు. ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలో వేంచేస్తున్న స్వయంభూ చంద్రస్వరూప శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఈరోజు ఉండీలు తెరవగా 28 రోజులకు గాను 1,45,16,599 రూపాయలు రావడం జరిగింది. అలాగే 37 గ్రాముల బంగారం, 890 గ్రాముల వెండి కూడా రావడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో వి సత్యనారాయణ గారు అసిస్టెంట్ కమిషనరు, మరి కామేశ్వరరావు మరియు కిరణ్ గారు కార్యనిర్వహణాధికారులు, అలాగే గ్రామస్తులు, పత్రికా విలేకరులు, అర్చకులు, అలాగే పోలీసులు వీళ్ళందరూ కూడా ఇందులో పాల్పంచుకున్నారు. మరి కెనరా బ్యాంక్ రావులపాలెం వారికి ఈ సొమ్ముని డిపాజిట్ చేయడం జరిగిందని మీ ద్వారా భక్తులందరికీ విజ్ఞప్తి చేస్తాం. ఓ నమో వెంకటేశాయ నమః. కోనసీమ తిరుమలగా వాడపల్లి వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి ప్రత్యేక స్థానం ఉంది. ఇక్కడి స్వామివారిని దర్శించుకుంటే తిరుమలలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నంత పుణ్యం లభిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఎన్నో ఏళ్లుగా ఈ ప్రాంత ప్రజల ఇలవేల్పుగా కొలవబడుతున్న ఈ దేవస్థానం నిత్యం భక్తులతో కలకల్లాడుతూ ఉంటుంది. తిరుమల తరహాలోనే ఇక్కడ కూడా స్వామివారికి నిత్య పూజలు, ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఆలయ ప్రాశస్త్యం రోజురోజుకి పెరుగుతూ కోనసీమకే మొకటామాయంగా నిలుస్తోంది.